సేవకులు, మరి పెళ్లి కుమార్తె తరపున సేవకులు, ఇంకాను అనేక మంది సేవకులు మన మధ్యలో ఉన్నారు. సమయం వారి ప్రక్కన ఉన్నటువంటి వారు పాస్టర్ గారు, సైకిల్ పాస్టర్ గారు పనిచేసి మన సంఘానికి ఎంతో గణనీయమైన సేవలను చేస్తూ ప్రియమైన ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వచనాలు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటి అనే సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసము, ఇది నరుల నుండి తీయబడను గనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని హత్తుకొనెను, వారు ఏక శరీరమై ఉంది. తదుపరి వాక్యం కొరకు తర్వాత వివాహమునకై ఏర్పాటు చేయబడిన వాక్య పఠనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 24. స్త్రీలారా, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరానికి రక్షకుడై ఉన్నాడు. సంఘమునకు క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోని తమ పురుషులకు లోబడవలెను. ఆమేన్. ఈ సమయంలో మనమందరము కూడా కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే పరిచయం చేసిన దాకుండి పెళ్లి కుమార్తె స్రవంతిని కూడా పరిచయం చేయడానికి దేవదాసులు సిద్ధంగా ఉన్నారు. మనందరం కూడా సమయాన్ని దీక్షరావు గారికి ఇస్తున్నాం. ఇంత సమయం ముందు మా తమ్ముడు సత్యనారాయణ గారి యొక్క కుటుంబం తరపున, మా యొక్క సేవకుల వారి కుటుంబం తరపున, మరి పాస్టర్లు, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పాస్టర్లందరినీ, మరి మా సంఘస్థులను, మరి ఈ వివాహానికి మరి విచ్చేసినటువంటి బంధుమిత్రులు, శ్రేయోభిలాసులందరికీ మరి మా యొక్క కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క రాజేష్ యొక్క వివాహంలో విచ్చేసినటువంటి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయమందు మరి మా తమ్ముడు మరి సత్యనారాయణ గారు, దయమాణి గారులను దేవుడు ఆశీర్వదించి వారికి 3 సంతానాన్ని దేవుడు అనుగ్రహించారు. వారిలో పెద్ద కుమారుడు రాజేష్, రెండవ కుమారుడు పృథ్వీ, 3వ కుమార్తె మరి దేవుడు వీరి 3 కూడా ఆశీర్వదించాడు. మరి పెద్ద కుమారుడు ఓఎన్జీసీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. మరి చిన్న కుమారుడు పృథ్వీ మరి 1 నెల క్రితమే మరి గల్ఫ్ దేశంలోకి జాబ్ కోసం వెళ్ళారు. మరి జాబ్ చేయటకు మరి అవకాశము వచ్చింది. ఆమె కూడా ఈ వివాహము అనంతరము ఆమె జాబ్ కోసం వెళ్తుంది. దేవుడి యొక్క కుటుంబాన్ని ఈ విధంగా ఆశీర్వదించి మరి 30 60 100 ఈ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించిన దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మరి వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. హలో, థ్యాంక్ యూ. రావు గారు వారి యొక్క తమ్ముడు గారి కుమారుడు, పెళ్లి కుమారుడు రాజేశ్వరుని గురించి చక్కటి పరిచయం చేశారు. వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దైవజనులు డేవిడ్ రాజయ్య గారు కూడా స్రవంతిని పరిచయం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. సమయాన్ని వారికి ఇస్తున్నాను. హలో.
మొదటగా వివాహం అంతటిని ఇలాగా సమకూర్చి పరలోక ఏర్పాటును బట్టి ఇరువురిని సమకూరుస్తూ ఉన్న దేవాది దేవునికి ఎన్నో వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఉన్నారా? అందరూ సరే స్తోత్రం చెప్పండి. మరి ఇప్పర్తి సంటి గారు అలాగే శ్రీమతి శాంతకుమారి మరి వాళ్ళు దేవుని సన్నిధిలో మరి ఎంతో పరిచర్యలో ప్రార్థన జీవితంలో ఎదిగిన వారు. వారి పెద్ద కుమార్తె స్రవంతి మరి ఆమెగాడే చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో చక్కగా ప్రార్థనా జీవితాన్ని కలిగి బైబిల్ అనుభవం కలిగి మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఈరోజు ఈ ఇంటికి పెద్ద కోడలుగా వస్తూ ఉందండి. పెద్ద కోడలే కదా, పెద్ద కుమారుడే కదండి. పెద్ద కుమారుడు మరి ఇక్కడ ఈయన పెద్ద కుమారుడు అయితే అక్కడ ఆమె పెద్ద కూతురు అన్నమాట. మరి దేవుడు ఈ విధంగా మరి ప్రార్థనా జీవితంలో ఎదిగి రోజున మరి పరిశుద్ధ వివాహములో సాగటానికి దేవుడు ఎంతో కృప చూపిస్తూ ఉన్నారు. మరి ఇలాగా దేవుని సన్నిధిలో ఎదగటమే కాకుండా చాలామంది అయితే బిడ్డలని తీసుకెళ్ళి ఎక్కడెక్కడో ఇస్తారనమాట అన్య కార్యక్రమాలు. కానీ ఇలా అలా కాకుండా మరి బంధువుల్లోనే ప్రార్థన మరి క్రమముగా చక్కగా ఈరోజు పరిశుద్ధ వివాహం జరిగిస్తూ ఉన్నారు. అందరిని బట్టి అభినందిస్తూ ఉన్నాను. దేవుడు ఈ పరిశుద్ధ వివాహములో జతపరచబడుతున్న వారిని దీవించునుగాక. ఆమేన్. ప్రేమమైన మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వివాహము ఆదిలోనైనా ఘనమైనదని ఎంచి ఆదామును నార్త్ ఆంధ్ర సెక్షన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గారు మరి ఈ యొక్క వివాహానికి వివాహకర్త మ్యారేజ్ రిజిస్టర్ గారు పాస్టర్ విఎస్ శాంసనయ్య గారు మన మధ్య ఉన్నారు. వారి ప్రత్యేకత వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క రాజేష్ స్రవంతి యొక్క పరిశుద్ధ వివాహము వారి చేతుల మీదుగా జరగడం ఎంతో ఆశీర్వాదకరం. అనేక వివాహాలు జరిపిస్తూ ఉన్నారు. ఈ సమ్మర్ అంతా చాలా వివాహాలు చేశారు వారు. మరి ఈ యొక్క నరసాపురం ప్రాంతంలో వివాహం చేయటం ఎంతో ఆశీర్వాదకరం. అలాగే దైవజనులందరికీ ప్రత్యేక వందనాలు, మీకు అందరికీ ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు, చాలా సమయం అయిపోయింది కాబట్టి ఇంకా దైవజనులు ఉన్నారు, కొద్ది నిమిషాలు మాట్లాడి వారికి ఇస్తాను. ఏమండి, సంసారం దాటలేము అన్నట్లుగా ఉంది, కొంచెం బాధగా ఉందని చెప్పేసి ఒక 4 ఏళ్ల తర్వాత చెప్పారట. మళ్ళీ తర్వాత ఇంకొక 5-6 సంవత్సరాలు పోయిందాకుండా వచ్చిందాకండి ఎలా ఉంది మీ వివాహ జీవితం అని అడిగితే చెప్తున్నారంటే అప్పుడు ప్రసంగిలా ఉందన్నారు. ప్రసంగిలా ఉండమండి, పెళ్ళి వేస్ట్ అండి. ఎందుకు? రెండవది కొంచెం ఇబ్బంది వచ్చింది, పిల్లలు గట్రా కలిగింది దాక్కండి వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఇలా జరుగుతుంది. మూడోసారి ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి చెప్పకుండా వీరిద్దరిని కూడా మనమందరం ఆశీర్వదిద్దాం. మరి ఇంతవరకు దైవజనులు చక్కటి అంశాలను విజయ్ కుమార్ గారు, డేవిడ్ రాజ్ గారు, హానక్ గారు అనేకమైన భార్యాభర్తలకు కావలసిన సూత్రములు అనేకమైన పరిశుద్ధ గ్రంథం నుంచి వివరించి ఉన్నారు. అయితే పెళ్లి కుమారుడు రాజేష్ అన్ని సూత్రాలు చెప్తున్నాడు, మంగళసూత్రం గురించి చెప్పట్లేదు. మాకు కావాల్సింది మంగళసూత్రం. సో స్రవంతి కూడా మంగళసూత్రం ఒకటి మాకు ఇచ్చేస్తే సరిపోతుంది, ఈ అన్ని సూత్రాలు తర్వాత వింటాము అని చూస్తున్నారు. మరి దేవుడు ప్రత్యేకించి మంగళసూత్రం ఇచ్చేవారికి ప్రత్యేకించి ముందర అనేకమైన బైబిల్ సూత్రాలు పాటించమని దేవుడు ఇస్తున్నారు. చక్కటి వారు చెప్పిన దైవజనులు చెప్పినవన్నీ కూడా మీరు ఒక్కొక్కటి ఇలా రండి మరి పాటించగలిగినట్లయితే మరి ఈ యొక్క కుటుంబ వ్యవస్థలోనికి ప్రవేశిస్తున్న మీరు, గృహస్థ వ్యవస్థలోనికి ప్రవేశిస్తున్న మీరు, మరి భార్యాభర్తలుగా కాబోతున్న మీరు మరి పచ్చటి సంసారంగా మరి ఆశీర్వదించబడిన భార్యాభర్తలుగా ఆదర్శవంతమైన దంపతులుగా జీవించడానికి ఎన్నో మరి సూత్రాలు బైబిల్లో ఇవ్వబడినవి. ఇవన్నీ కూడా మీరు ప్రతి వారం దేవుని సన్నిధికి వెళ్ళచ్చు.
మరి ప్రత్యేకించి దేవుల్లో బలపడుచు మీ యొక్క గృహము అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలనేది మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ యొక్క వివాహం జరిపించడానికి మరి చబాకల వారు, విపత్తు వారు మరి ప్రత్యేకించి మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి సంఘ పాస్టర్ గారు, సంఘ పెద్దలు మరి నన్ను ఆహ్వానించిన రీతిని బట్టి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంఘమా, వచ్చిన బంధువర్యులారా, సంఘ బిడ్డలారా, మన ఎదుట ఇద్దరు యవన బిడ్డలు రాజేష్ అలాగే స్రవంతి పరిశుద్ధ వివాహమునకు వచ్చవలను. లేని ఎడల ఎప్పటికీ మౌనంగా ఉండవలసిందని ఆజ్ఞాపించుతున్నాం. దయచేసి వీరిద్దరి యొక్క వివాహము మాకందరికీ కూడా అంగీకారమని మీ యొక్క కుడి హస్తాలను చూపించవలసిందిగా కోరుచున్నాం. వీడియో వారు మిమ్మల్ని బాహాటంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీ యొక్క హృదయంలో ఏమైతే ఉన్నదో అది బాహాటంగా మాకందరికీ కూడా వివరించవలసిందిగా తెలియజేస్తున్నాం. దీనిలో ఏ విధమైన బలవంతం లేదు. మీ యొక్క ఇష్టాలని మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. అందుబాటులో ఉండండి. వధువరుల తల్లిదండ్రులు ఇద్దరు కూడా ముందు వరుసలో కూర్చోనండి. మరి ఒకసారి స్రవంతను నిన్ను ఇది మొదలుకొని నా భార్యనిగా చేసుకుంటకు దేవుని ఎదుటను సంఘము ఎదుటను సేవకులు ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఏది ప్రమాణం ఎక్కడ చేసావు? ఎలా చేసావు ప్రమాణం? ఓకే, ఈ చేత రాజేష్ అని నేను స్రవంతి అని నిన్ను ఇది మొదలుకొని కష్టమందును నష్టమందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను సంరక్షించి నిన్ను పోషించి ఓకే ఆ జీవితకాలం అంతా జీవితకాలం అంతా నీకు నమ్మకంగా ఉందని దేవుని ఎదుటను సంఘం ఎదుటను సేవకుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఓకే, ఏం చేసావు? ఓకే ఓకే మాకు అమ్మ ఇక్కడ అమ్మ నువ్వు ఎందుకు పిలబడ్డావు? ఓకే, శ్రవంత్ అని నేను రాజేష్ అని నేను ఇది మొదలుకొని నా భర్తనుగా స్వీకరించుటకు దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. ఆరోగ్యమందును కష్టమందును నష్టమందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి ఇతరులను ఎవరిని ఆశింపక నీతోనే కాపురం చేయదునని దేవుని ఎదుటను ఎవరంగా చూస్తున్నా నువ్వు? ఓకే, సంఘం ఎదుటను సేవకుల ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. ఏది ఎక్కడ చేశావు? ఓకే, మళ్ళీ చెప్పు. ప్రమాణము చేయుచున్నాను. ఓకే, ఈ ప్రమాణాలు కలపండి. మీరు చేసిన ఈ ప్రమాణాలకి ఇక్కడున్న మేమందరం కూడా అలాగే దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇందుకు సాక్షులై ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మరి ప్రమాణాలని చేసావు, ప్రమాణాన్ని నిలబెట్టుకోవడానికి ఏమన్నా తీసుకుని వచ్చావా? ఓకే, ఆ మంగళసూత్రం తీసుకురండి.
ఓకే, పాస్టర్ గారు మంగళసూత్రం తీసుకుంటారు. ఓకే, పాస్టర్ గారే రెడీగా ఉన్నారండి మంగళసూత్రం. ఓకే, అందరికీ కూడా సభ వారికి చూపించండి. వారి యొక్క కుడి హస్తాన్ని తోటి ఆశీర్వదిస్తారు. అందరికీ చూపించండి, సేవకులకి, ప్రజలకి, అందరికీ కూడా చూపించండి. వారి యొక్క హస్తం చేత మరి ఆశీర్వదించబడతా. తర్వాత మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఓకే, ఈ యొక్క మంగళసూత్రం మీరు దాన్ని చేయండి, ప్రార్థన చేయండి, అందరికీ చూపించండి. ఓకే, సభలో ఉన్నటువంటి దంపతులు మీ హస్తమును పైకి చూపించి ఈ మంగళసూత్రమును ఆశీర్వదించండి. దేశ సాంప్రదాయమును బట్టి వధువు మెడలో వరుడు యొక్క మంగళసూత్రమును ధరింపజేస్తారు. ప్రార్థన చేద్దాము. మాటలు చెప్పుతూ మరి ఈ యొక్క ఎన్ని ముళ్ళు వేయాలన్నా? 3 ముళ్ళు వేయాలి. 3 ముళ్ళు వేయాలి. 3 ముళ్ళు. ఓకే ఓకే, ఎన్ని ముళ్ళు వేయాలన్నా? 3 ముళ్ళు వేయాలి. 3 ముళ్ళు. ఓకే. నిత్య నమ్మకమునకు నేను ఈ చెప్తున్న మాటలు చెప్తూ శ్రవంతి మెడలో నువ్వు ఆ యొక్క మంగళసూత్రాన్ని ధరించాలి. ఎన్ని ముళ్ళు? 3 ముళ్ళు. ఓకే, రైట్. ఓకే. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును ఎన్ని ముళ్ళే సార్? నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును సాదృశ్యముగా ఈ యొక్క మంగళసూత్రమును తండ్రి యొక్కయు ఎనులేసా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ మాంగళ్యమును అంగీకరించు. ఎన్ని ముళ్ళు వేసారు? గట్టిగా చప్పలు కొట్టండి. 3 ముళ్ళు వేసారు. ఓకే. ఏంటి 3 వేసేస్తే పట్టేసుకున్నా ఇంకా పడతలేదు. ఓకే, ఇంకా నువ్వు ఇంకా మేము చెప్తాం. ఈ యొక్క ఉంగరం తీసుకోండి. ఉంగరం తీసుకో. ఈ యొక్క ఉంగరం తీసుకోమా నువ్వు తీసుకో.
అయిన వెంటనే పరిశుద్ధమైన దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు ఇద్దరు కూడా మోకరించినై ఉన్నారు. మరి దైవ సేవకులు షూ తీసేసి మోకరించారు. మరి దైవ సేవకులు తల్లిదండ్రులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచు ఉన్నాం. ఇద్దరు కూడా మరి మొట్టమొదటిగా మరి మాంగళ్యం వివాహము జరిపిన వెంటనే మరి పరిశుద్ధ దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకు వీరిద్దరు కూడా మోకరించినై ఉన్నారు. తల్లిదండ్రులు, దైవ సేవకులు, ఇంకా క్రింద ఉన్నవారు దైవ సేవకులు ఉన్నట్లయితే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచు ఉన్నాం. ఒక్కసారి సభ వారందరూ కూడా లేచి నిలబడవలసిందిగా కోరుచున్నాం. సభ వారందరూ కూడా లేచి నిలబడవలసిందిగా కోరుచున్నాం. దేవరని దీవెనలో రాజేష్, మరి ఫోటోకి ఎక్కువ పోజ్ చేసినవయ్యా నా మాట కంటే. నేను ఓకే, ఎనివే పువ్వులు ప్రేమకు సాదృశ్యం. మరి ఇంత ముందు ఎవరికన్నా పువ్వులు ఇచ్చావా? ఎవరికి ఇవ్వలేదండి. ఓకే రాజేష్, ఇంత ముందర ఎవరికన్నా పువ్వులు ఇస్తే నేరం, కానీ ఈ రోజు నుంచి పువ్వులు ఇవ్వకపోతే నేరం. సో కాబట్టి రోజు పువ్వులు అనేది ఎవరికి ఇవ్వాలి? శ్రవంతికి ఇవ్వాలి. ఓకే, ఏ రోజు పువ్వులు తప్పితే ఆ రోజు నువ్వు కేసు పెట్టేయమ్మా. ఓకే ఓకే ఏ మాట చెప్తావో స్రవంతి తోటి ఆ మాట మా అందరికీ వినిపించాలి. పువ్వులు ఇస్తున్నప్పుడు ప్రేమకు సాదృశ్యం, నువ్వు గట్టిగా ప్రేమను వ్యక్తపరచాలి. ఏమని చెప్తావో మేము అందరం కూడా ఆలకిస్తాం. ఓకే, అందరం కూడా చప్పలు కొడతామండి. ఓకే, చేస్తావో వెయ్యి. గట్టిగా చప్పలు కొట్టండి. ఓకే, మనుషులకిది అసాధ్యం, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యం. ఓకే ఓకే రాజేష్, ఇంత ముందర ఎవరికన్నా మరి ఐ లవ్ యూ అన్నావా? ఓకే, ఇంత ముందర ఎవరితో అన్నా అంటే నేరం, కానీ ఇప్పుడు ఈ రోజు నుంచి శ్రవంతికి ఐ లవ్ యూ అనకపోతే ఏం చేస్తాను శ్రవంతి? ఓకే, విన్నాను కదమ్మా. ఓకే, మరి రాజేష్ ఏం చెప్పాడు విన్నా కదా, వినిపించిందా? మరి దానికి జవాబు కూడా నువ్వు చెప్పవలసి ఉంది. ఓకే, మేము ఆ విన్న తర్వాత అప్పుడు పోదండి. ఓకే ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే, వండర్ఫుల్ దండలు, కర్పూర దండలు చాలా మంచి స్మెల్ వస్తూ ఉన్నాయి. మీ యొక్క కలయిక మంచి, మరి ఇటువంటి సువాసన వెదజల్లాలని మేమందరం కూడా ఆశిస్తున్నాం. అంతేకాకుండా దీనిలో లవ్ సింబల్ అనేది ప్రధానంగా కనబడతా ఉంది. మరి లవ్ సింబల్, మీలో ప్రేమ అనేది అధికంగా ఉండాలి. అయితే దీంట్లో 100% లవ్ ఎవరిలో ఉన్నది అన్నది మేము చూడాలని. లవ్ అయితే ఉన్నదో వారు ఫస్ట్ వేస్తారు. సో 99% అన్న వరకు వారు తర్వాత వేస్తారనమాట. సో కాబట్టి ఇప్పుడు నేను 100% లవ్ మేమందరం చూడాలనుకుంటున్నాం మీ ఇద్దరిలోనే. సో కాబట్టి 1 2 3 అంటాను నేను. 200% ఉన్నదండి వారి దగ్గర. ఇద్దరు కూడా ఈక్వల్ పర్సెంటేజ్ వండర్ఫుల్. ఆర్కెస్ట్రా వారు పాట పాడతారు.
మాట పడుతుండగా రిజిస్ట్రేషన్ ఒక పెళ్లి కుమారుడు తరపు నుంచి ఒకరు, పెళ్లి కుమార్తె తరపు నుంచి ఒకరు సాక్ష్యాలకు రావాల్సిందిగా కోరుచున్నాం. పాస్టర్ గారు సందుకాలకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఆర్కెస్ట్రా వారు ఒక ప్రత్యేకమైన గీతాన్ని వినిపించవలసిందిగా కోరుచున్నాం. శుభన్ రాజు గారు దయచేసి వేది మీదకి ఆహ్వానిస్తున్నాం. పాస్టర్ గారు వేది మీద రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం క్రైస్తవ వివాహ సర్టిఫికేట్ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మీశ్వరం గ్రామ కాపురస్తులు మరి చవాకుల సత్యనారాయణ గారు, శ్రీమతి దయమణి గారి యొక్క కుమారుడు రాజేష్, అలాగే కృష్ణా జిల్లా కృతివెన్ను మండలం అడ్డపర్రు గ్రామ కాపురస్తులు విపత్తి చంటి శాంతకుమారి యొక్క కుమార్తె విపత్తి స్రవంతికి పరిశుద్ధ వివాహమునకు ఆత్మనామన వీరు భార్యాభర్తలని ఇందు మూలంగా ప్రకటన చేయుచున్నాము. మరి ఈ యొక్క పరిశుద్ధ వివాహం చేత జత చేయబడిన వీరిద్దరు కూడా మరి నరుల చేత ఎవరు కూడా మరి వేరుపరచకూడదని ఆజ్ఞాపిస్తూ ఈ యొక్క వివాహ సర్టిఫికేట్ వీరికి బహుకరించుతున్నాం. స్థానిక సంఘ పాస్టర్ గారు అలాగే వచ్చినటువంటి సేవకులు వీరందరూ కూడా ఒకరి తర్వాత ఒకరిగా మొదటగా దేవుని యొక్క సేవక సమూహము బ్లెస్ చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఆ కుమార్తె యొక్క తల్లిదండ్రులు ఉన్నారు, వారి ఇరువురు కూడా ఒకసారి దొరికరండి. కుమార్తె ఒకసారి అక్కడ నిలబడండి. చాలా సంతోషం. అలాగే ఒకసారి పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు వెంటనే వారి ఫోటోలు ఉంటాయి. పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు దయచేసి వారి వైపు చూడండి, వారిని ఆశీర్వదిస్తూ మీ బిడ్డలందరూ కూడా ఏకమైన రీతిలో మీ ముఖములందు చిరునవ్వులతో ఈ ఫోటోలకు మీరు చక్కటి సహకారం అందేవాళ్ళని మనం చేస్తూ ఉన్నాం. పిలుపుతారేమో ఉంటూ తర్వాత రేష్ట్ర గారు ఉన్నారు. రేష్ట్ర గారు అలాగే రేష్ట్ర గారు అలాగే పాస్టర్ విజయ్ కుమార్ గారు వారిరువురు కూడా బ్లెస్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. తదుపరి స్థానిక సంఘ కాపరాలు కూడా దయచేసి వేదిక మీదకి రావాలని మనం చేస్తూ ఉన్నాను. వారిరువురు కూడా బ్లెస్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. అలాగే పెళ్లి కుమార్తె తరపున వచ్చినటువంటి దేవుని యొక్క సేవకులు ఉన్నారు, వారి యొక్క సేవకులందరూ కూడా ఉన్నట్లయితే దయచేసి కూడా వారు కూడా సమీపంలో ఉండాలని మనం చేస్తూ ఉన్నాను.
తదుపరి చేరవచ్చినటువంటి సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు, శ్రేయభిలాసులు, బంధువులందరూ కూడా వచ్చి మీ దయగలిగినటువంటి హస్తము చాపి బిడ్డలిద్దరిని కూడా ఆశీర్వదించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. అయ్యారండి బాగున్నారండి దయచేసి కుమార్తె తరఫున వచ్చినటువంటి సేవకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, వారు కూడా వచ్చి ప్లస్ చేస్తున్నారు. వారి అనంతరము వచ్చినటువంటి బంధువులు, స్నేహితులు, స్నేహితులందరూ కూడా వారిని ప్లస్ చేయాలని మనం చేస్తున్నారు. ఒక పార్షల్ దయచేసి బంధువులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే స్థానిక పెద్దలు వారు కూడా వచ్చి పెద్ద కుమార్తె చేస్తున్నారు. స్థానిక పెద్దలు వచ్చిన కూడా వేదిక వచ్చేవారు చాలా సంతోషం. బంధువులు, స్థానిక పెద్దలందరూ కూడా వేదిక మీద వచ్చి వారి ఆశీర్వదించవలసిందిగా మనం చేస్తున్నాం. తదుపరి కార్యాచరణ మన స్థానిక సంఘ మాస్టర్ గారు నడిపించవలసిందిగా మనం చేస్తున్నాం. చాలా సంతోషం. కుమార్తెకు చక్కటి బహుమానాలు తీసుకున్నటువంటి మేనమామలు ఉన్నారు. అలాగే మేనమామల తరఫున ఇంకెవరైనా బంధువులు కుమార్తెలకు కూడా బహుమానం తీసుకున్నట్లయితే వారు అందుకోవడానికి వారు ఎదురు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకా బహుమానాలు తీసుకువచ్చి వీళ్ళని ఆశీర్వాదం చేస్తుండగా మేనమామ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇచ్చిన బహుమానం మీరు అడ్డుగా ఉంటున్నారు. వీడియో వారు చూస్తున్నారు, చూడండి. వీడియో వైపు చూడండి, కూర్చోండి. సమయంలో కళ్ళు మూసుకుని తనలో ఉంచినట్లయితే దైవజనులు ముగింపు ప్రార్థన చేసుకుని వారి ఆశీర్వాదంతో ఈ పరమ తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. చవాకుల వారి విపర్త వారి కుటుంబాల నుంచి వచ్చినటువంటి యవన బిడ్డలు
రాజేసు స్రవంతులను నీ వాక్యం ద్వారా జతపరచపరిచారు ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మంచి వాతావరణం ఇచ్చారు. దైవజనులను, బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయబులసుల మధ్యలో ప్రభా ఈ పరిశుద్ధ వివాహము మీ నామమై మార్గమై జరిగించినందుకు మీకు స్తోత్రాలు. బిడ్డలెవరూ కూడా వాక్యం చేత కట్టుబడి ఉండగా భూ సంబంధమైన పర సంబంధమైన ఫలములు వారికి దయచేయండి. నీ సన్నిధి కాంతి తోడుగా ఉంచండి దేవా. అనేకమైన జంటలకు మాదిరిగా ఉండినట్లు రాజేశ్ శ్రవంతులను మీరు ఆశీర్వదించండి. ఇరు కుటుంబాల తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించండి మా తండ్రి. నీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచి నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చుచున్నట్లు భూమి అందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులు క్షమించిన ప్రకారం మా రుణం మీరు క్షమించు. మమ్మల్ని శోధనలు తెక కీడిని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం ఇక్కడికి వచ్చిన మనెల్లరకు, ప్రత్యేకంగా ఈ యొక్క వివాహం ద్వారా జత చేయబడిన రాజేష్కి, తన భార్య స్రవంతికి తోడుగా ఉండి వారు చేస్తున్న పని యందు, వెళుచున్న త్రావులు యందు, తలపెట్టిన ప్రతి క్రియ యందు దేవుడు తోడుగా ఉండి సహాయం చేసి జయమును అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రాంగణంలో ఉన్నవారు, భోజనం చేసిన వారు జతలు జతలుగా వచ్చి వధువులను ఆశీర్వదించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాము. చెక్. అందరూ భోజనం చేసి వచ్చి మరి పెళ్లి కుమార్తెని, పెళ్లి కుమారుని దీవించాలని మనం చేస్తున్నాం. అందుబాటులో ఉన్న పెద్దలందరూ కూడా గుర్తొచ్చి దానికి నాన్నమేమ గుర్తొచ్చి మెల్లగొండ, మరి లేదంటే ఆ బోటింగ్ వాళ్ళకి నడిచి వెళ్ళి బస్సు ఎక్కి వెళ్ళిపోతాం ఆడపరా అలా వెళ్ళకూడదు. ఎంత మరి ప్రేమ ఉన్నా, తండ్రి మీద తల్లి మీద ప్రేమ ఉన్నా అడ్డవాళ్ళు గుర్తు వచ్చేటప్పుడు కూడా వెళ్ళకూడదు. కనుక భర్తని చెల్లి ప్రేమించాలి, గౌరవించాలి.
దుఃఖములలో దయచేసి గమనించండి, పెళ్లి కుమార్తె తల్లి గారిది ఫోన్ పోగొట్టుకున్నారు. ఎవరికైనా దొరికినాడల్లా ఆయన తీసుకురావాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాం. చెప్తున్నాడు ఎవరు పోయింది? పెళ్లి కూతురు కుమార్తె, పెళ్లి కూతురు తల్లిది. పెళ్లి కుమార్తె తల్లి గారు తీసుకురావాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాం. పెళ్లి కుమార్తె తల్లి గారు ఫోన్ జతపరచబడిన నూతన దంపతులకు మరొకసారి కళ్యాణం గమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవా రామయ్య, ఈ జీవనమయ్య, దేవా రామయ్య, ఈ జీవనమయ్య. కళ్యాణం గమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. మొదటి వివాహం చేసితివి. శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. దేవా రామయ్య,
సమయం అతి మధురం చూసారు కదా, పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా, చాలా మంచిగా, హ్యాపీగా జరిగింది. ఇంకా ఫైనల్లీ మేము కూడా ఫొటోస్ దిగిపోదాం అనేసి అయితే స్టేజ్ మీదకి అయితే వచ్చామన్నమాట. మా చిన్నోడు, మా తమ్ముడేమో ఒళ్ళో కూర్చోబెట్టమంటున్నాడు, వాడేమో అసలు కూర్చొని అని అంటున్నాడు. అప్పుడే నిద్రపోయి లేచాడు అనమాట. ఇంకా చూడండి, అసలు ఫొటోస్ చూడలేదు, వీడియోస్కి చూడలేదు, అసలు అలాగే ఎత్తుకొనే ఉన్నాను. ఈ రోజుకి మీ అందరూ కూడా నా వాయిస్ని పట్టించుకోకుండా, ఎందుకంటే 2 days నుంచి జలుబు చేసింది. ఇంకా సరేలే ఇద్దాం అని అనుకుంటున్నాను, మళ్ళీ ఇంకా లేట్ అయిపోతుంది వీడియో అనేసి అని ఇంకా ఈ రోజైతే ఎడిట్ చేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మా శాంతి వాళ్ళ పిల్లలతో అయితే దిగుతున్నాం అనమాట. మేమందరం కూడా అత్త నీ దగ్గర దిగుతాం మేము అనేసి అని అన్నారు. బుడ్డిది అయితే బిందుది ఎదురు నించొని ఉంది. బిందు దగ్గరనే నించోరా నువ్వు, ఇద్దరు ఫోటో దిగుదురు అని అంటే అసలు అలా కూడా నించొని అన్నాడు మావాడు. ఇంకా పక్కన ఫ్రెండ్స్ అందరూ వెయిటింగ్ అనమాట. ఫ్రెండ్స్తో కూడా మేమందరం ఒకసారి దిగుదాం అనేసి అని మేమందరం వెయిటింగ్. అక్కడ ఏంటంటే కూలర్ పెట్టడం వల్ల మొత్తం జుట్టు మొత్తం ఎగిరిపోతుంది. మా ఎందు చూడండి నా పక్కన కూర్చుంది, నా పక్కన నించుంది. ఇంకా జుట్టు సర్దుకోవడమే సరిపోయింది తనకు కూడా. ఇంకా ఏంటంటే ఫైనల్గా మేమందరం దిగిన తర్వాత ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా దిగుదామని వెయిట్ చేసినామని చెప్పాం కదా. మేము దిగిన తర్వాత వేరే వాళ్ళు వచ్చారనమాట. సరే వాళ్ళు దిగిన తర్వాత దిగుదామని మా వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు. మేము ఇంకా అప్పటికి భోజనం చేయలేదు. మా చింతలు ఏమో డ్రింక్స్ తీసుకొచ్చింది వాళ్ళ కోసం అనేసి అని. ఇంకా ఫైనల్లీ మా ఫ్రెండ్స్ మేమందరం కూడా ఒక ఫోటో అయితే దిగేసాం అనమాట. తర్వాత పద్మజ వాళ్ళు అయితే వచ్చారు మా తర్వాత. సరే వాళ్ళతో కూడా దిగుదాం అనుకుని వాళ్ళని కూడా జాయిన్ చేసుకున్నాము మా ఫోటోలో. ఇంకా అన్నిటికీ ఏంటంటే సాంగ్స్ వస్తున్నాయి కదా, కానీ మేము వచ్చేటప్పుడు అప్పటికే ఆర్కెస్ట్రా వాళ్ళు ఆపేశారనమాట. ఇంక సరే మళ్ళీ వేరే సాంగ్స్ ఏమైనా పడితే మళ్ళీ మనకి వీడియోకి వచ్చేసి ఏమన్నా ఇది పడుతుందేమో అనేసి అని కొద్దిలే అనేసి అని నేను వాయిస్ అయితే ఇస్తున్నాను. ఇంకా మా చింతల్ని అయితే ఆ డ్రింక్స్ అన్నీ పట్టుకొని అలాగే చూస్తుంది పాపం. ఇంకొకరు వెనకాల ఒకరు రావడం వల్ల ఏంటంటే పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి డ్రింక్స్ ఇవ్వడానికి అవ్వలేదు అనమాట. ఇంక ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు కూడా ఏంటి ఇచ్చిన తర్వాత అప్పటికి ఇస్తుంది.
ఇక్కడ ఏంటంటే నేను మళ్ళీ వచ్చేసాను స్టేజ్ మీదకి. ఎందుకు వచ్చాను ఏంటంటే మళ్ళీ దిగడానికి వచ్చాననమాట. మా వాళ్ళు వచ్చారనమాట. మా ఫ్యామిలీ వాళ్ళు అంటే మా తోడికోడలు, మా మరిదిగారు, అలాగే మా చిన్నత్త వాళ్ళ సిస్టరు, మా చిన్న మామయ్య వీళ్ళందరూ వచ్చారు. సో, వాళ్ళతో దిగడానికి వచ్చాను. నేనేం చేశాననంటే మా కెమెరామెన్ వినీత్ గాడు ఉన్నాడు కదా! వాడికైతే ఇచ్చాననమాట థీమ్ అనేసని. వాడేం చేశాడంటే ఆ వీడియో ఆన్ చేయకుండా ఓన్లీ ఫోటోస్ మాత్రమే తీసాడనమాట. ఇది మా ఫ్రెండ్స్ పిక్. అలాగే మా ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళందరి పిక్. మేమందరం దిగిన పిక్ అనమాట ఇదైతే. వీడియో తీయరంటే అక్క వీడియో మనం ఒక్కడం మర్చిపోయానక్క అనేసనన్నాడు. మళ్ళీ ఏంటంటే మా చిన్నత్త గారు, మా మరిది గారు, శాంతి మేమందరం ఒక పిక్ తీసుకున్నామనమాట ఇలాగా. తర్వాత ఇంకా ఒక్కొక్కరు దిగుతా ఉంటే సర్లే అని నేను ఇంటికెళ్ళొస్తాననంటే మా పట్టుదల తీస్తుందనమాట వీడియో అయితే. అక్క వాళ్ళు వీళ్ళందరూ పెద్దమ్మ వాళ్ళు వీళ్ళందరూ అయితే దిగుతున్నారు. ఇక్కడ కామెడీ ఏంటంటే మా ఆంటీ అలాగే ఆళ్ళ అక్క ఇద్దరైతే దిగుతున్నారనమాట. ఇంకా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళందరూ దిగుతున్నారు. వీళ్ళు దిగిన తర్వాత వీళ్ళిద్దరు దిగుతున్నారనమాట. పెళ్ళిళ్ళు ఇట్లాంటివన్నీ ఉంటే మంచి కామెడీగా బావుంటదనమాట. వాళ్ళిద్దరు ఏంటంటే అక్కా చెల్లెలు కదా! మనిద్దరం దిగుదామని అనుకుంటున్నారు. ఈ వాయిస్ అంతా ఉంటే మంచిది బావుండు అని అనిపించింది నాకు. కానీ ఏంటంటే డిలీట్ చేయవలసొచ్చిందనమాట వాయిస్ అంతా కూడా. ఎందుకంటే సాంగ్స్ వచ్చేస్తున్నాయి అనేసని నేనే చెప్తున్నాను. ఇక్కడ కామెడీ అని చెప్పాను కదా! పెళ్ళికొడుకుని, పెళ్ళికూతురు ఇద్దరిని పక్కకి గెట్టేసి వీళ్ళిద్దరైతే దిగుతున్నారనమాట ఫోటోస్. ఇంక వాళ్ళ ఫోటో తీయడం అయిన తర్వాత వాళ్ళ అత్తగారు అయితే తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళిద్దరిని కూడా అక్కడైతే నించోబెట్టేసిందనమాట. ఇలా రా వచ్చేసి ఇక్కడ నించోండి అనేసని. వీళ్ళు కూడా మొన్ననే కొత్తగా పెళ్ళైన మా ఊరు కొత్త జంట అనమాట. వీళ్ళు కూడా ఫోటో దిగుతున్నారు. మరి చెప్పాడు అక్క ఫోటో తీయ అనేసని. ఫైనల్‌గా చుట్టాలందరితో చాలా హ్యాపీగా, చాలా గ్రాండ్‌గా అయితే పెళ్లి జరిగిందనమాట. ఇంకా పెళ్లి స్టార్టింగ్ నుంచి కూడా చాలా వీడియోస్ అయితే మన ఛానల్‌లో ఉన్నాయి. చాలా వీడియోస్ అయితే చేశాను, పోస్ట్ చేశాను కూడా. ఎక్కువ షార్ట్ వీడియోస్ అయితే ఉంటాయి. ఎందుకంటే షార్ట్ వీడియోస్ అయితే మనకి కొంచెం ఈజీగా ఎడిట్ చేసుకోవడానికి అవుతుందని షార్ట్ వీడియోస్ అయితే ఎక్కువ పెట్టాను. ఎవరైనా చూడకపోతే కనుక మన ఛానల్ నేమ్ సెర్చ్ చేసి చూడండి. రోజా స్మార్ట్ అండ్ స్వీట్ అని సెర్చ్ చేస్తే మీకు పెళ్లి వీడియోస్ అన్నీ కూడా వచ్చేస్తాయి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తే కనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకా పెళ్లిలో ఫోటోస్, వీడియోస్ అని అంటే ఖచ్చితంగా అందరూ వచ్చి అందరూ దిగేదాకా పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు అలాగే స్టాండప్ పొజిషన్‌లో ఉండాలి. పాపం వీళ్ళకైతే కాళ్ళు లాగేసి ఉంటాయి ఆ రోజు. అందరూ ఇంక ఫోటోస్ అవి దిగి మొత్తం వీడియోస్ అన్నీ సెట్ చేసి అన్నీ సెట్ అయ్యినప్పటికి అయితే టైం అయితే ఈవినింగ్ 5 అయితే అయిపోయిందనమాట ఆ రోజు పెళ్లి రోజు. ఇంకా మళ్ళీ మేమేంటంటే అందరూ ఫోటో తీస్తుంటే మళ్ళీ నన్ను కూడా పిలిస్తే నేను కూడా వెళ్ళాను మళ్ళీ. శాంతి పక్కన నించున్నాననమాట వెళ్ళి. ఇంకా ఫ్యామిలీ ఫోటోస్ లాగా దిగుదాము. మా చిన్నత్త, చిన్నాన్న, ఆంటీ, మా మరిది గారు, మా శాంతి, నేను మేమందరం అనమాట. ఆల్రెడీ పిక్ యాడ్ చేసినట్టున్నాను నేను ముందు. ఇదొక వీడియో, ఇదొచ్చేసి వీడియో అనమాట. ఇంకా ఇక్కడ వినీత్ గాడు, రోహన్ గాడు అయితే డాన్స్ చేస్తున్నారనమాట. మామూలు కూడా వెళ్ళరా అని పిలుస్తున్నాను. బంటి గాడు కూడా ఫోర్స్ చేస్తున్నాడనమాట. వెళ్ళరా వెయ్యరా అనేసని. అసలు ఎప్పుడంటే మ్యారేజ్‌కి ఒక 10 డేస్ ముందు నుంచే మా పెళ్ళికి డాన్స్ చేయాలని రకరకాల స్టెప్స్ అన్ని నేర్చుకున్నాడనమాట. కానీ ఏంటంటే పడుకోవడం వల్ల మొత్తం ఇక్కడొచ్చేసి కెమెరామ్యాన్ ఫోటో ఫ్యామిలీ ఫోటో అయితే తీస్తున్నారు. ఇది ఫ్యామిలీ ఫోటో అనమాట. పాపం మా పృథ్వీ మిస్ అయ్యాడు. ఫ్యామిలీ ఫోటోలో నుంచి బయటికెళ్ళడం వల్ల పెళ్ళంతా మిస్ అయిపోయాడు. వీడియో కాల్‌లో చూసాడు పెళ్ళంతా కూడా. ఇంకా మొత్తం ఇక్కడ తర్వాత మిగిలిన కుర్రోళ్ళు మొత్తం ఇంకా ఫ్రెండ్స్, మా రాజేష్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ అయితే దిగుతున్నారు ఫోటోస్ అయితే. ఇంకా ఇది మన ఇవాల్టి వ్లాగ్ అయితే. వ్లాగ్ కాదు, ఇది మన ఇవాల్టి పెళ్లి ముచ్చట్లయితే. పెళ్లి వీడియోస్ అంటే షార్ట్ వీడియోస్ అన్నీ పెట్టానని చెప్పాను కదా! చాలా వీడియోస్ పెట్టాను. ఇంకా పెడుతున్నాను. ఇంకా చాలా కూడా ఉన్నాయి. అవన్నీ మీరు చూడాలంటే కనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇంకా ఈ వీడియోకైతే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా లాస్ట్‌లో ఏంటంటే కేక్ కటింగ్ అనమాట. కేక్ కటింగ్ అయితే ఒకటి పెండింగ్ ఉండిపోయింది. ఎందుకంటే ఇంకా అందరూ భోజనాలు చేయడానికి వెళ్ళడము, ఇంకా ఫోటోస్, వీడియోస్ అంతా అవ్వడం వల్ల కేక్ కటింగ్ అయితే అవ్వలేదనమాట. ఇంకా కేక్ కటింగ్ అయితే ఫైనల్లీ కేక్ అయితే తీసుకొచ్చేసి పెట్టేశారు. చెప్పండి పేర్లు. ఎవరెవరు వచ్చారు మీ పేర్లు చెప్పండి.
చెప్పండి. మళ్ళీ మళ్ళీ నువ్వు నీ పేరు లేదా? నేను మా ఆయన చిన్నయ్య చెప్పారు. చిన్న చెప్పు, గట్టిగా చెప్పాలి. ఆవిడెవరు? మా ఆవిడ శ్రవంతితో వచ్చానని చెప్పాలి. మా ఆవిడ శ్రవంతితో వచ్చాను. ఉంగరాలు గిఫ్ట్లు మాకొద్దు. మా పిల్లదే నేను కొంచెం ఒకసారి కలిపేసాయి. ఒకేసారి వేయాలి. ఒకేసారి తక్కువ వేయాలి. మా ఇంటికాడ 100 వెళ్ళిపోతాం. 100 లోపలికి పంపిస్తాను. అలాగనే వస్తాను మా పిల్లలకి. మూడు వేలనా? 1000 రూపాయలే. చెయ్యి పట్టుకోండి. కుడికాలు పెట్టు. కుడికాలు లోపల పెట్టి వెళ్ళిపోతారా సైలెంట్? ఇంకో వీడియో చింతల్లి నువ్వు కూడా ఓకేనా?